వచ్చిండు, మళ్ళా వచ్చేసిండు, మళ్ళీ ఇంకో వేషం కట్టుకొని వచ్చేసిండు. గదే మన శివప్రసాద్ సారు మళ్ళా ఒక కొత్త క్యారెక్టర్లో పరాకాయ ప్రవేశం చేసిండు. నిజంగా సార్ని చూస్తుంటే నాకు ఒక అనుమానం వస్తుంది. సార్ గిట్లా రోజుకో తీరు క్యారెక్టర్లో మునిగిపోతున్నాడు కదా, మరి ఇంతకైనా నిజంగా క్యారెక్టరు ఆయన కన్నా గుర్తుకుంటుందా లేదా? ఏమో పోండ్రి, అరే పోకుండ్రి చూడుండ్రి. ఆ నడుమ అసెంబ్లీలో మస్తు పాములు తిరిగినాయి కదా, అప్పుడు ఎప్పుడో ఈడ పాములు తిరిగితే ఇవాళ ఢిల్లీలో పాములు పట్టేటైనా ప్రత్యక్షమైండు. అగ చూడురి, ఏమేషమో అర్థం కాకుండా పాయింట్ మీదకెళ్ళి పంచే నెత్తికి గొంగడి ఎర్ర తువాలొకటి కప్పుకొని పాముల బూర పట్టుకొని దిగబడ్డాడు. గుర్తుపట్టే ఉంటారు. మళ్ళా గదే శివప్రసాద్ సారు మొన్న గద్దరన్న వేషం కట్టినప్పుడు భుజం మీద కప్పుకున్న గొంగడే ఇవాళ నెత్తికి చుట్టుకొని పాములో లేషం కట్టిండు. లైట్స్ కెమెరా యాక్షన్. ఆమె సభలో బిల్లెడితే నేనేం ఎడతానో తెలుసునా? చిచి, ఏందా మూలుగుడు? నోట్లకెళ్ళి గాలే వస్తలేదు గాని పీ 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 అని ఎట్లా వాయిస్తున్నాడు చూడు. ఉప్పు బస్తా లెక్క పొట్టేసుకొని అటు ఇటు గిదగి దురుక్కుంటా వాయించుడేంది? ఓ నాయనా, ఉన్న లీడర్లంతా ఢిల్లీలోనే ఉన్నారు. ఆయనతో పాముల బూరు ఉదయంగానే ఆలూరికి రాగలరు. అసలే ఒక్కొక్కరు ఆనకుండా సుంటోళ్ళు. చూసుకో తల్లే, చూసుకో వద్దు తల్లి, ఇంకా టైం ఉంది. బిల్లు ఎడతారో లేదో చూద్దాం. బిల్లు ఎప్పినట్టు బిల్లు పెట్టినప్పుడు నువ్వు చూసుకో తల్లి, నువ్వు చూసుకో. చూడు తల్లి చూడు, టీవీలలో పడనికి ఎంత కష్టపడుతున్నాడో కలామ తల్లి కన్న కొడుకు శివప్రసాద్ సారు. ఓ సారు, నెత్తి మీద గొంగడి బరువుకు మెడలు పట్టుకునేటట్టున్నాయి. ఇప్పైపోయిగా మస్తు అయిపోయింది. ఇక ఏదేమైనా ఢిల్లీలో బిల్లు కథ ఏమైతుంది అని టెన్షన్ పడే లీడర్లందరూ శివప్రసాద్ సారుని చూసి జరసేపు నవ్వుకొని పోతున్నారట.